పాలమ్మ ఇవి కదా? నువ్వేంటి ఇక్కడున్నావు? నేనేంటి ఇక్కడున్నాను? నేనేం చేస్తున్నా ఇక్కడ? అవును, ఇప్పటికైనా నువ్వు మారేవా లేదా ఇంకా అలా సూసైడ్ అటెంప్ట్సే చేస్తున్నావా? చెప్పు. బాలగారు, అది కాదు. నీకు పెళ్ళయిందా? నీ భర్త ఎవరు? నిన్నే మేడం అడుగుతుంది, చెప్పు. అరే, నిన్నే అడుగుతున్నాను, ఎవరు నీ భర్త? ఓకేనా? బాలగారు, బాలగారు, ఏమైంది? బాలగారు, బాలగారు, ఏమైందో చెప్పండి. ఏమైంది బాలగారు? బాలగారు, బాలగారు, ఏమైందండి? బాలగారు, 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 ఏమైంది బాలగారు? బాలగారు, బాలగారు, అయ్యో, హెల్ప్! బాలగారు, 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 లేవండి బాలగారు. అసలేం జరిగిందమ్మా? ఉన్నట్టుండి ఇందాక బాలగారు మామూలు మనిషిగా ప్రవర్తించారు. ఒక్క క్షణం బాలగారు అలా మాట్లాడేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఏమైందో ఏంటో, మైకం వచ్చినట్టు కళ్ళు తిరిగి కుప్పకూలిపోయారు. భయపడటానికి ఏం లేదమ్మా. ఫిజికల్గా నో కంప్లైంట్. ఏదైనా స్ట్రెస్ వల్ల అలా జరిగి ఉంటుంది. నేను ఇంజెక్షన్ ఇస్తాను, ఇమీడియట్గా కోలుకుంటారు. బామ్మగారు, ఇది స్ట్రెస్ వల్ల కాదు. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక్క క్షణం బాలగారు మామూలు మనిషి అయ్యి నన్ను పాలమ్మాయి అని పిలిచారు. చూడమ్మా, ఇలాంటి కేసెస్లో సడన్గా పేషెంట్ గతంలోకి వెళ్ళడం, గతం తాలూకు అనుభవాలు మాట్లాడడం, మళ్ళీ మామూలు స్థితికి రావడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఆయన దేనివల్ల పాత వ్యక్తిగా మారారో, ఏ పరిస్థితుల్లో అతను అలా ప్రవర్తించారో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే గనుక ఆయన్ని శాశ్వతంగా మార్చే ఆయుధం మనకు దొరికినట్టే. అంటే ఏంటి డాక్టర్? ఆయన గతం తాలూకు సంఘటనలేవో కంటికి కనిపించుండొచ్చు. లేదా అలాంటి విషయాలు ఏమైనా ఆయనకి వినిపించుండొచ్చు. తన వినికిడి వల్ల కానీ, దృశ్యం వల్ల కానీ అలాంటి ఏదో ఒక సంఘటన తన బ్రెయిన్లోకి నాటుకుపోయి ఉండుంటే, అది మళ్ళీ కనుక తన కంటపడి ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారు.
ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు? బామ్మ నేను ఆడుకుంటా. అయ్యో కన్నయ్య ఇప్పుడు ఆడుకోకూడదు. ఆడుకుంటా నేను అయ్యో, కన్నయ్య, చెప్పేది విను. బాలా, కన్నయ్య ఎలా ఉంటే కన్నయ్య ఎలా అయిపోయాడు? ఎప్పటికి నా కన్నయ్యకి తగ్గుతుందో ఏంటో. బామ్మగారు మీరేం కంగారు పడకండి. డాక్టర్ గారు చెప్పినట్టు బాలాగారు ఏ సంఘటన చూశారో, ఏ శబ్దాన్ని విని ఆయన మామూలు మనిషి అయ్యారో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను.